నిర్భయంగా చట్టానికి సవాల్ విసురుతున్న నారాయణ ఎడ్యుకేషనల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో ఎడ్యుకేషన్ తప్ప మిగిలిన అన్నీ ఉంటాయి. అక్రమాలు, కబ్జాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా అక్రమ విద్యా బోధన అవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ దీంట్లో ఉండే లెక్చరర్స్ కూడా ఎట్లాంటి లెక్చరర్స్ ఉంటుందో విద్యార్థులు నడుతూనే తెలుస్తుంది మనకి. సో కొన్ని ప్లేస్లలో ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఒక స్కూల్కి పర్మిషన్ ఉంటే 3 స్కూల్ నడిపించడం కావచ్చు, లేకుంటే ఇంకొక దగ్గర అసలు దానికి ప్లే గ్రౌండ్స్ లేకుండా స్కూల్ బిల్డింగ్స్ పక్కన కరెంటు వైర్లతోటి విద్యార్థులకు రేడియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి ప్లేసెస్లో వీళ్ళు ఈ బిల్డింగ్స్ పెట్టి చాలా అక్రమంగా విద్యా సంస్థలు నడిపిస్తూ ఉన్నారు. సో అసలు ఎన్ని స్కూల్స్కి వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి, ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది విద్యార్థులు ఉండాల్సినటువంటి ఆ రూమ్లో ఎంతమంది విద్యార్థులను వీళ్ళు కూర్చోబెట్టి విద్య బోధిస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మన ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో కంటిన్యూగా కథనాలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం చెల్లించట్లేదు, ప్రభుత్వ అధికారులు స్పందించట్లేదు. విద్యా కమిషన్ ఎవరి దగ్గర ఉంది, విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. మరి ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? అంత పెద్ద శాఖని ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నా కూడా ఆయనే ముఖ్యమంత్రిగానే అంతంత మాత్రంగా చేస్తుండు. ఇంకా మరి విద్యాశాఖ పరిస్థితి ఏంది? విద్యాశాఖ ఈరోజు ఎటుపోతుంది? అనుమతులు లేని స్కూల్స్కి, కాలేజెస్కి వీళ్ళ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అనుమతులు లేని స్కూల్స్ పైన అవ్వచ్చు, కాలేజ్ పైన అవ్వచ్చు. ముఖ్యంగా మన ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గురించి ఒక 4-5 కథనాలు వచ్చినప్పటికీ జిల్లా స్థాయి కలెక్టర్ కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, కంప్లైంట్ చేసినప్పటికీ ఎవరు స్పందించట్లేదు, ఎవరు ముందుకొచ్చి చర్యలు తీసుకోవట్లేదు. సో ఈరోజు కూడా మన పేపర్లో నిర్భయంగా చట్టానికి సవాల్ విస్తున్న నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఒక ఇంత పెద్ద కథనం వచ్చింది. సో నిన్న ఆల్రెడీ కలెక్టర్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇంకా దీనికి ఈరోజు మన ఆదాబ్ హైదరాబాద్లో వచ్చినటువంటి కథనంలో ముఖ్యంగా మనకి ఏం కనిపిస్తూ ఉందంటే, వీళ్ళు సరిగా కాలేజెస్కి పర్మిషన్స్ లేవు. ఎడ్యుకేషనల్ యాక్ట్ 1998 ప్రకారం అది నేరం. అట్లనే తల్లిదండ్రులను అవ్వచ్చు, విద్యార్థులను అవ్వచ్చు తప్పుదో పట్టిస్తే, అంటే మోసం చేస్తే ఇంకా ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం అది మోసం కింద వస్తుంది. సో వాళ్లకు ఈ సెక్షన్ల పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళు చాలా నిర్భయంగా చట్టాలకే సవాల్ విసురుతున్నారు. సో వీళ్ళు ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు వీళ్ళే నడుపుతున్నారు. కోచింగ్ సెంటర్ల పేరుతోటి కూడా వీళ్ళు అనుమతులు లేని కాలేజీలను కూడా నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఒక 4 కాలేజీలకు అనుమతులు ఉంటే ఒక 10 నుండి 12 కాలేజీలు వీళ్ళు నడిపిస్తున్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. మరి ఇది నేరం కాదా అని చెప్పి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అడుగుతున్నారు. సో ముందుగా మేల్కోవాల్సింది ఎవరు అంటే విద్యార్థుల తల్లిదండ్రులు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే మా పిల్లల 10th అయిపోయింది, మా పిల్లల ఇంటర్ అయిపోయింది, ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళని ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం, వాళ్ళని ఏ కాలేజీలో జాయిన్ చేద్దామని ఇట్లాంటి ఆలోచనలో మోసపూరితంగా వాళ్ళు చేసినటువంటి పన్నాగాలు మీరు గుర్తించలేక తీసుకుపోయి వాళ్ళ కాలేజీలలో జాయిన్ చేపిస్తున్నారు. సో మీరు ఏదైతే వాళ్ళు ఒక యాడ్ వచ్చిందని యూట్యూబ్లో లేకుంటే టీవీలోనో లేకుంటే ఇంకేదో పేపర్ పాంప్లెంట్ ఇచ్చిర్రని చెప్పి మీరు వాటిని చూస్తున్నారు, కానీ దాంట్లో ఉన్నవి ఎంతవరకు నిజం అనేది ఎవరు గమనించట్లేదు. మీరు ఖచ్చితంగా ఒకసారి గమనించి చూస్తే కనుక నారాయణ లేకపోతే శ్రీ చైతన్య లేకపోతే ఇంకొక కాలేజీలో చూసినట్టయితే సేమ్ మెంబర్స్, సేమ్ స్టూడెంట్స్, స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు 2 పేపర్లో 2 స్కూల్స్లో 2 కాలేజెస్లో కూడా సేమే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళకి అసలు డిఫరెన్సే ఉండదు. మళ్ళీ ఇంకొకటి మెయిన్గా మీరు ఇక్కడ గమనిస్తే ఏమవుతుందంటే, అసలు ఆ స్టూడెంటు ఈ 2 కాలేజీ 2 స్కూల్స్లో చదివిన వాళ్ళే కాదు, ఏదో స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు స్టేట్ ర్యాంక్ రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు మా స్కూల్లోనే చదివిరు, మా కాలేజీలో చదివిరు, మా దాంట్లో చదవబట్టే వీళ్ళకు స్టేట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఒక పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు లేకపోతే టీవీలో యాడ్స్ ఇవన్నీ రన్ చేస్తారు. సో విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అది నిజమేమో అని చెప్పి
సరే మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలనో లేకుంటే ఇంకోటి ఏదో మీరు ఆలోచించుకొని వాళ్ళని జాయిన్ చేస్తున్నారు కానీ మీ పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది మీరే. మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఆ స్కూల్ ఎట్లా నడుస్తుంది, దానికి అన్ని పర్మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఎగ్జిట్లు అవ్వచ్చు, లేకుంటే సేఫ్టీ సెట్ బ్యాక్లు అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ సరిగ్గా ఉన్నాయా చూసుకోవాల్సింది మీరే. మీకోసం ప్రభుత్వాలు పనిచేయాలంటే ఇవాళ రేపు ప్రభుత్వ అధికారులు పనిచేసే రీతిలో కూడా లేవు అవి. సో ఎన్ని రోజులు చూసుకున్నా కూడా మీరు అప్రమత్తంగా ఉండి మీరు ఏ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, అసలు ఆ స్కూల్లో ఇప్పుడు మీకు ఫీజు కట్టేటప్పుడు ఓ ₹1,00,000 ఫీజు తీసుకుంటే మీకు ప్లే గ్రౌండ్కి అని చెప్పి లేకపోతే ల్యాబ్ కోసం అని చెప్పి ఇట్లా ఫీజు తీసుకుంటారు. అసలు నిజంగా స్కూల్లో ల్యాబ్ ఉందా, ప్లే గ్రౌండ్ ఉందా, ఇట్లాంటివన్నీ చూసుకొని మీ పిల్లల్ని మీరు జాయిన్ చేయాలి. సో ముఖ్యంగా హైటెక్ సిటీ హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్స్ 1, హైటెక్స్ 2 అని చెప్పి కూడా ఏదైతే ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైనటువంటి ఈ 2 నడుస్తూ ఉన్నాయో దీంట్లో వీటికి అసలు పర్మిషన్స్ లేకుండా నడుస్తున్నాయి. సో ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు అవ్వచ్చు, లేకుంటే జిల్లా కలెక్టర్కి అవ్వచ్చు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే వీళ్ళు ఏదైతే ఇవి పర్మిషన్స్ లేకుండా ఈ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయో వాటిపైన తక్షణమే చర్యలు తీసుకొని వాటిపైన విచారణ జరిపించి ఇదేదైతే పర్మిషన్స్ లేకుండా స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు వాటిని నడిపిస్తూ ఉన్నారో వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.